నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ రివైండ్. అప్పుడెప్పుడో జరిగిన సంఘటనలు, వాటి తాలూకు పరిణామాలు, సబ్సీక్వెంట్గా చోటు చేసుకున్న డెవలప్మెంట్స్, వాటికి సంబంధించిన రిపోర్టింగ్, దాంట్లో బోల్డని మెలికలు, ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే సహజంగానే ఒక రకమైన ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఇవాళ రేపు మనకి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసిన తర్వాత గబగబా 4 సార్లు ఆ పేరు టైప్ చేయగానే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. మనకు కావాల్సింది తోసింది మనం దానికి యాడ్ చేసుకొని వాల్యూ ఎడిషన్ చేసుకొని మనం చేస్తున్నాం. బట్ వెనకటికి రిపోర్టింగ్ ఎలా ఉండేది? రిపోర్టింగ్లో వెళ్ళినప్పుడు చోటు చేసుకునే సంఘటనలకి వాటికి ఈ గొలుసులు రియాక్షన్ కనుక పెట్టుకుంటూ వెళ్తే ఎన్నెన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ క్రమంలో గీతా నాయర్ అని ఒక చీఫ్ జస్టిస్, అప్పటి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారి కుమార్తె, ఇది 70s మాట. ఆవిడ ఒక 20 ఏళ్ళు చెయ్యని పాపానికి మన ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, మెంటల్ హాస్పిటల్ అని మనం అనకూడదు, మానసిక చికిత్సాలయం, అందులో ఉన్నారు ఆవిడ. సబ్సిక్వెంట్గా ఏదో వేరే అంశానికి సంబంధించి రిపోర్టింగ్ చేయడానికి అక్కడికి వెళ్ళిన ప్రస్తుతం మన 99 టీవీ చీఫ్ ఎడిటర్, అప్పటి ఇంకా ఫీల్డ్లో ఉన్నారు, ఆయన రిపోర్టర్గా ఉన్నారు, సీనియర్ రిపోర్టర్గా. వెళ్ళినప్పుడు ఆయనకు దొరికిన ఒక చిన్న క్లూ, ఆ చిన్న క్లూ ఆధారంగా ఆయన పెనట్రేట్ చేసిన స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గీతా నారాయణ ఒక యువతి, ఆ రోజుల్లో 91కి, ఆమెకి అప్పటికి మహా అయితే 19-20 ఏళ్ళు ఉంటాయి. అప్పటికి ఆవిడ 19-20 ఏళ్ళుగా, అంటే 91కి 40 ఏళ్ళు ఉంటాయేమో, 39-40 ఏళ్ళు, 20 ఏళ్ళు అంటే ఆవిడ 19 ఏళ్ల వయసులో 1971లో షీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ టు దట్ హాస్పిటల్. ఒక ప్రేమ వ్యవహారం, ఇంట్లో వాళ్ళకి నచ్చల, గొడవ పడింది, బయటకు వచ్చింది. ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయేసరికి ఏమన్నా డిప్రెషన్లోకి వెళ్ళిందేమో, ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉందేమో అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు, పరిణామాలు అవన్నీ కూడా మనం భవనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే క్వైట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎప్పుడో ది వీక్, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, సండే ఇండియన్, అలాంటి మ్యాగజైన్స్లో వచ్చే ఒక స్టోరీకి బీజం వేసింది భవనారాయణ గారు. సార్ చెప్పండి. యాక్చువల్గా అది కొంచెం బాధాకరమైన విషయం, కానీ అది అనుకోకుండా, అంటే మనకి వెళ్ళింది ఒక పని, ఆ తర్వాత జరిగిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్. నిజం చెప్పాలంటే ఆ ఇన్వెస్టిగేషన్ కూడా నేను పర్టికులర్గా నేను చేసింది కాదు, మా చీఫ్ ఎవరు ఉన్నారో ఆయనతో పాటు కలిసి నేను వెళ్ళి ఇద్దరం కలిసి చేసింది. అది నా పాత్ర కంటే ఆయన పాత్ర చాలా ఎక్కువ. ఏం జరిగిందంటే, ఆ రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది. అతను కోరాడ ప్రభాకర్ అని ఒక డాక్టర్, ఆయన ఎర్రగడ్డ హాస్పిటల్లో పనిచేస్తుంటారు. ఆయనకి ఏదో ప్రమోషన్లో అన్యాయం జరిగిందనేది ఆయన బాధ. ఆ రోజు ప్రెస్ వాళ్ళని పిలిచి తను ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నాడు అనేది చెప్పడానికి పిలిచారు. నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. అప్పటికే ఆయన చెప్పాడు, రాసుకున్నారు, అందరూ వెళ్ళారు. మళ్ళీ నేను వెళ్ళగానే మళ్ళీ నాకు చెప్పాడు. అప్పుడు ఎంత చాలా తక్కువ మంది ఉండేవాడు, 10 మంది కంటే ఉండేవాళ్ళు కాదు, రిపోర్టర్స్ కదా. వెళ్తే ఆయన మళ్ళీ చెప్పాడు అంతా, ఆయన ఎందుకు స్ట్రైక్ చేస్తున్నాడు, అది నిరాహార దీక్ష చేస్తున్నాడు, ఆయనకు జరిగిన అన్యాయం ఏంటి అని చెప్పాడు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, అదే చూస్తాను, వీళ్ళు చేయకపోతే అప్పుడు చూస్తాను, వాళ్ళ సంగతి బయట పెడతాను అన్నాడు. ఆ మాట కొంచెం నాకు ఎందుకో అట్రాక్టివ్గా అనిపించింది. ఏంటి బయట పెట్టేది ఏంటి అని అంటే, లేదు లేదు తర్వాత చెప్తాను అన్నాడు. నేను ఇంకొంచెం 2-3 సార్లు అడిగిన తర్వాత, అప్పుడు ఒక ఆమెను ఇక్కడ హాస్పిటల్లో ఉంచారు, ఆమెకి తగ్గినా కానీ కావాలని ఉంచారు, వాళ్ళంతా ఆమె సెక్సువల్ అబ్యూజ్ చేశారు, ఇవన్నీ చెప్పాడు. మళ్ళీ వెంటనే కాదు అవి మీరు బయట పెట్టద్దు ఇప్పుడు, అది కాదు, దానికి వేరే ఉంది, నేను తర్వాత చెప్తాను అని అన్నాడు. ఇంకా సరే నేను వచ్చేసాను. ఆఫీస్కి వచ్చి మామూలుగా అతని ఇష్యూ అది మాత్రం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అప్పుడు ముకుందన్ సిమీన్ అని ఆయన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, అప్పుడు బయటకు రాని సమయం పేపరు అయితే, మా రిపోర్ట్స్ అన్నీ కూడా ఏఎన్ఎస్ అని ఒక న్యూస్ ఏజెన్సీకి వాడేవాళ్ళు. ఆ ఏఎన్ఎస్ ముజీబ్ ఖాన్ అని ఆయన నడిపేవాడు. ఆయన ఈ సమయం అంతకుముందు మూతబడిన మేచినేని కిషన్రావు సమయం తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. క్రాస్ రోడ్స్లోనే ఆఫీస్. యాక్చువల్గా ఉదయం ఆ రోడ్ నుంచి ఇటువైపు ఉంటే, ఇది ఆపోజిట్ సైడ్ రోడ్లో ఇది ఉండేది ఈ సమయం. సరే నేను వచ్చి చెప్పగానే ఆయన కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించింది. ఆయన ముకుందన్ సిమీన్ అనే ఆయన ఒకప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసేవాడు. ఆయన రిపోర్ట్స్ నచ్చి దాసనారాయణరావు గారు ఆయన ఉదయంకి పిలిపించారు. బేసికల్గా ఆయనకి తెలుగు రాదు, కానీ అర్థం అవ్వటం అయింది. ఇక్కడికి వచ్చి నేర్చుకున్న తర్వాత కొంచెం అర్థం కావటం, మాట్లాడలేడు కానీ అర్థం అవుతుంటుంది కొంత. మనతో మామూలుగా మనం చెప్తుంటే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు, కానీ ఆయనకి మొత్తం అర్థం అవుతుండేది. ఆ స్థాయికి వచ్చాడు. ఎందుకంటే అప్పటికే
అతను ఉదయం పేపర్లో 7-8 ఏళ్ళు పనిచేసి ఉన్నాడు కాబట్టి. సో అతను ఏంటంటే న్యూస్ సెన్స్ ఉన్నవాడు, న్యూస్ బాగా పట్టేస్తాడు. పైగా అతను పియూసీఎల్లో పనిచేశాడు. సో అతనికి ఆ ఇది కూడా ఉంది కదా. ఈ వార్త నేను చెప్పగానే ఈ మాట, రేపు వెళదాం, ఉదయాన్నే వెళ్దాం అన్నాడు. సరే నాకు సరే వెళ్దాం, నేను చేసేది ఏం లేదు, ఆయన ఫాలో కావటమే కదా, సరేనని చెప్పి ఉదయాన్నే బయలుదేరాం. నాకు అప్పుడు అరౌండ్ 26 ఇయర్స్ అట్లా ఉంటాయి అప్పుడు. సరే బయలుదేరి వెళ్తూ ఉంటే దారిలో ఒక చోట ఆపి ఈ పండ్లు ఏదో కొన్నాడు, పండ్లు బ్రెడ్ అది ఏదో కొన్నాడు. నాకు అంత ఆలోచన కూడా రాలేదు. అంటే అతను కొని అవి తీసుకొని కవర్లో వెళ్దామన్నాడు. దారిలో వెళ్ళాం. వెళ్ళిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపల ఒక చోట ఆగాం. ఆగి చూస్తున్నాం అటు ఇటు, ఎట్లా ఏంటి ఈ విషయం తెలుసుకోవటం ఎట్లా అనేది. అప్పటికి డాక్టర్ కోరాడ బాబురావు మీకు ఆమె పేరు కోరాడ ప్రభాకర్ ఆవిడ పేరు కూడా చెప్పలేదు. పేరు కూడా చెప్పలేదు. అయితే ఎట్లా ప్రొసీడ్ సింగిల్ క్లూ లేదు. అయినప్పటికీ కూడా చీఫ్ జస్టిస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారి కూతురు, ఏమి తెలియవు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరుగుతున్నాం, ఊరికే కాసేపు తిరుగుతూ ఒక చోట చిన్న అరుగులాగా ఉంటే చెట్టు దగ్గర అక్కడ ఆగాం. ఒక ఆవిడ నర్సు వెళ్తుంటే ఈయన వెంటనే ఈమె మలయాళీలాగా ఉంది, ఈయనతో మాట్లాడతా అని, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా నర్సులో. వెళ్ళి తేలితే ఆమె చీఫ్ నర్స్ అని తెలిసింది. సో ఆమెతో చిన్నగా మాట కలిపి అది ఇది అని అనుకుంటూ ఈ విషయం ప్రస్తావించాడు ఆమె దగ్గర. అదేదో పెద్దవాళ్ళ విషయం అండి, అది మీరు అది పట్టించుకోవద్దు, అది ఇది అని చెప్పేసి. ఈయన మళ్ళీ కాసేపు అవుతున్నాడు, అట్లా కాదు కావాలి, ఎట్లా అంటే మీరు ఎట్లా వెళ్ళటం కుదరదు లోపలికి అది. సరే లాస్ట్కి ఈయన గట్టిగా, మీకు ఏ విధమైన హాని కలగదు, మేము జస్ట్ తెలుసు అని చిన్నగా ఆమెని బతంలాడి ఓకే చేశారు. లాస్ట్కి ఆమె ఏంటంటే సరే అయితే కానీ ఒక కండిషను, ఇతనికి వార్డ్ బాయ్ డ్రెస్ వేస్తాను, ఇతను లోపలికి పంపిస్తాను, నాకు నా ఏజ్ తక్కువ కదా, వార్డ్ బాయ్ డ్రెస్ వేస్తాను, లోపలికి పంపిస్తాను, ఒక ½ అన్ అవర్ కరెక్ట్గా, మళ్ళీ తాళం తీస్తాను, ఆ టైంకి వచ్చేయాలి బయటికి అని చెప్పింది. నాకేదో ఎక్సైటింగ్ అనిపించింది. సరే వెంటనే నాకు ఆ రూమ్లోకి పంపించారు, డ్రెస్ చేంజ్ చేసుకొని వార్డ్ బాయ్ డ్రెస్ ఇచ్చారు, నాకు వేసుకొని వచ్చాను. ఆ వెంట నడుస్తూ ఉన్నా, సరే ఒక చోట ఆపింది, టక్కన డోర్ తీసి లోపలికి వెళ్ళండి అరగంట అని చెప్పింది, తాళం వేసి మామూలుగా వెళ్ళిపోయింది. నేను వెళ్ళేటప్పుడు బాగా ధైర్యంగా అనిపించింది, కానీ లోపల అడుగు పెట్టిన తర్వాత ఒక్కసారిగా అంటే ఏంటి కొంచెం చీకటిగా ఉంది, మనిషి లోపల మనిషి మూలన ఉంది, ఆమె కండిషన్ ఎట్లా ఉందో మనకు పర్టికులర్ ఆమె గదిలోకి ఒకటే ఉంటుంది. ఆమె కండిషన్ ఎట్లా ఉందో తెలియదు. అంటే హాస్పిటల్లో అని చెప్పేటప్పటికి ఎట్లా ఉంటారో తెలియదు కదా, మనకు తెలియదు కదా. అదే అందుకని ఏంటంటే ఆమె ఇంగ్లీష్లోనే హౌస్ దట్ అని అడిగింది. అంటే నేను ఇట్లా జర్నలిస్ట్ని అని చెప్పాను. ఎలా వచ్చారు అంటే మీ గురించి తెలిసింది వచ్చాను ఇట్లా అని చెప్తే, నిజమా అని 2-3 సార్లు అడిగిన తర్వాత ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నేను చెప్పిన తర్వాత కాదు మీ గురించి తెలుసుకొని అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు, నాకు అంటే కొంత హోప్తో బతుకుతున్నా కానీ ఇదంతా ఈజీగా సాధ్యమయ్యేది కాదు. బై ద టైమ్ షీ వాజ్ అరౌండ్ 39. అప్పుడు ఆమె కథ చెప్పడం మొదలుపెట్టింది. ఎట్లా ఏంటి అని అంటే నమ్మకం కలిగింది, చెప్పడం మొదలుపెట్టింది. ఏంటంటే ఆమె రెడ్డి ఉమెన్స్ కాలేజీలో చదువుతుంది, డిగ్రీ ఫైనల్ ఇయర్. వాళ్ళ నాన్నగారు గోపాలకృష్ణ నాయర్ జస్టిస్, అప్పటికి రిటైర్ కాలేదనుకుంటాను, జమ్మూ కాశ్మీర్ చీఫ్ జస్టిస్గా చేశారు. ఇక్కడ చేశారు హైదరాబాద్లో, తర్వాత జమ్మూ కాశ్మీర్ చేశారు. మేబీ ఆ టైంకి ఆయన అక్కడ ఉన్నారు అనుకుంటాను. అయితే ఏమైందంటే ఈమె ఒక ప్రేమలో పడింది. ఈమె పేరు గీతా నాయర్. ఈమె ప్రేమలో పడితే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు కొంచెం కట్టడి చేయడానికి ట్రై చేస్తే ఈమె కొంచెం గట్టిగా అరిచింది, కొంచెం హిస్టీరిక్ బిహేవియర్ లాగా వాళ్ళకి అనిపించింది ఈమె గట్టిగా అరవటం ఇదంతా. సో వాళ్ళు ఈమెను హాస్పిటల్లో చేర్చాలని డిసైడ్ అయ్యి ఇక్కడ హాస్పిటల్లో చేర్చారు. అనుకోకుండా కొద్ది రోజులకు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ మదర్ కూడా చనిపోయారు. ఈమెకి వీళ్ళు ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి మరీ పెట్టారు, ఎందుకంటే వాళ్ళ హోదా అది అంతా ఉంది కాబట్టి బాగానే చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ఏంటంటే పట్టించుకునేవాళ్ళు లేరు. వాళ్ళ బ్రదర్ ఉంటే అతను ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు, ఇంకా తగ్గలేదని చెప్తున్నారు. ఈ లోపల కొంతమంది ఆమెను సెక్సువల్ అబ్యూజ్ చేశారు. తర్వాత ఏంటంటే ఇది బయటికి వెళ్తే గొడవ అవుతుంది అనే భయంతో కొంతకాలం అట్లా ఉంచేశారు. అట్లా ఉంచేశారు. మధ్యలో మాత్రం ఏదో ఒక చిన్న ఇష్యూ అయితే లోపల ఒక వార్డ్ బాయ్ని ఎవరినో సస్పెండ్ చేశారంట. అంతే తప్పితే ఆ విషయాన్ని బయటకు రానివ్వట్లేదు. సూపరింటెండెంట్ స్థాయిలోనే వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళు మొత్తం హాస్పిటల్ పరుగు పోద్ది అన్నట్లుగా వాళ్ళు ఉంచారండి.
ఇది జరుగుతుంది, ఇదంతా చెప్పింది, ఇట్లా ఇట్లా ఉంది, ఇట్లా చేశారు నన్ను అని చెప్పేసి. 19 years ఆమె ఇదే సంవత్సరం ఫుల్లీ కాన్షియస్ బై ద టైమ్ షీ స్పోక్ టు యూ. ఆ సంవత్సరం ఇదే సంవత్సరం అని అడిగింది. 91 అంటే అప్పుడు లెక్కేసుకొని ఇప్పుడు నాకు 39 years, నేను ఫలానా టైంలో వచ్చానని అప్పుడు చెప్తుంది ఆమె. సో ఇదంతా అయిపోయిన తర్వాత సరే నాకు ఆయన ఫ్రూట్స్ అవి కొని ఇచ్చాడు కదా, అవి ఆమెకి ఇచ్చి మీరు ధైర్యంగా ఉండండి, మీరు బయటకు వస్తారు అని చెప్పేసి నన్ను కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ కాగానే ఆమె తలుపు కొట్టింది, తీసింది, బయటకు వచ్చాను. వచ్చి ఆడావిడికి వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ మీనన్ కూర్చున్న దగ్గరికి వెళ్ళాను. ఈవిడ కూడా వచ్చారు, నర్స్ కూడా. ఫస్ట్ నేను వాళ్ళతో చెప్పింది ఆమె మలయాళీ అన్న. ఇద్దరు ఒకసారి షాక్. వాళ్ళకి ఆవిడ ఎవరో కూడా తెలియదు, వాళ్ళకి తెలియదు అసలు మలయాళీ అని తెలియదు, తెలీదు. చెప్పిన తర్వాత ఇద్దరు షాక్ అయ్యారు, ఇద్దరు మలయాళీస్ కదా, ఇద్దరు షాక్ అయ్యారు. అవునా అని చెప్పానంటే తర్వాత ఇదంతా చెప్పాను. అప్పుడు ఆమె భయపడటం మొదలుపెట్టింది నర్స్. మీరు ఏం చేస్తారేమో, ఇది నా మీదకి వస్తుంది అని చెప్పి. మీ మీదకి ఏమి రాదు, మేము దీన్ని వేరే రకంగా డీల్ చేస్తామని ఆయన ఏదో చెప్పాడు ఆమెకి. సరే ఇంకా ఆఫీస్కి రాగానే వెంటనే లెటర్ టైప్ చేశాడు, చీఫ్ జస్టిస్కి లెటర్. ఇది న్యూస్తో అయ్యే పని కాదు, ఇది ఇక్కడ అంతా ఇది నడుస్తుంది వ్యవహారం అంతా, ఇది కాదు నెక్సస్ అది, అందుకని పెద్ద పెద్ద వాళ్ళతో లింక్ అయి ఉంది, ఇది ఇట్లా కాదు మనం అని చెప్పి ఆయన చీఫ్ జస్టిస్కి లెటర్ టైప్ చేశారు. టైప్ చేసి ఇతను కంప్లైంట్ ఇది ఉంది కదా, కోరాడు ప్రభాకర్ ఇది కంప్లైంట్, అది అన్నీ కలిపేసి మొత్తం చీఫ్ జస్టిస్కి పంపించారు. అది పంపించిన 3 రోజులకి, అంటే ఫ్యాక్స్ చేశారు యాక్చువల్గా, చేసిన 3 రోజులు అప్పట్లో ఫ్యాక్స్ ఉండేది కదా, పంపించారు. పంపించిన తర్వాత 3 రోజులకే చీఫ్ సెక్రటరీకి ఆర్డర్స్ వచ్చినాయి ఆమెను రిలీజ్ చేయమని. ఆమెను చేసి తీసుకెళ్ళి, అంటే వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు బిల్లు ఏదో భారీగా లక్షల్లో చెప్తూ వచ్చారు. అతను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక్కోసారేమో ఇంకా తగ్గలేదని చెప్తున్నారు. సో అతను ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆమెని ఇక్కడ హోమ్లో పెట్టిన తర్వాత అప్పుడు ఆ అడ్రస్ అంతా ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళు. అడ్రస్ ఫైండ్ అవుట్ చేసి గవర్నమెంట్ చేసి ఇంకా అప్పుడు, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఇన్వాల్వ్డ్, చీఫ్ సెక్రటరీ ఆ రోజు రిలీజ్ చేసి అంతా కూడా చేశారు ఆటోమేటిక్గా. ఇంకా ఆటోమేటిక్గా జరిగితే అప్పుడు వాళ్ళ బ్రదర్ని తీసుకొచ్చారు. అతను ఏంటంటే ఇక్కడ అప్పటికి వాళ్ళకి ఏదో ఆస్తి కూడా ఉంది, అంటే గవర్నమెంట్ అలాట్ చేసింది ఏదో తెలియదు, ఒక ప్లాట్ కూడా జూలీహిల్స్లో ఉండేది ఉంటే అది అమ్మేసేసి మొత్తం వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరే అయితే నేను ఫాలోఅప్ చేయడానికి నేను మద్రాస్ ట్రాన్స్ఫర్ అయ్యాను, నేను కూడా ఏం ఫాలోఅప్ చేయలేదు. తర్వాత కొద్ది రోజులకి 2005లో అనుకుంటాను, నేను మా టీవీలో ఉండగా ఒక రోజు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి నేను గీతా నాయర్ని గుర్తుపట్టారంటే నాకు గుర్తు రాలేదు నిజంగా. తర్వాత 14 years గ్యాప్ మళ్ళీ నాకు గుర్తు రాలేదు. తర్వాత ఆమె గుర్తు చేసింది, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇట్లా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అంటే షీ వాస్ మెంటలీ సౌండ్, హాస్పిటల్లో ఉంచారు వాళ్ళు కావాలని, అంతే తప్ప షీ వాజ్ మెంటలీ సౌండ్. అయితే చెప్పింది ఎంత అయింది. తర్వాత నాకు అక్కడ ఆస్తి అది అంతా ఉంటే అంతా తీసుకుని వచ్చేసి ఇక్కడ నేను ఒక హోమ్ నడుపుతున్నాను, హైదరాబాద్లో డిస్పోజ్ చేసుకుని ఇక్కడంతా డిస్పోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ కొచ్చి దగ్గరలో అని చెప్పింది. మరి అడ్రస్ ఎట్లా దొరికింది అంటే, నా నంబర్ ఎట్లా దొరికింది అని అంటే, ఆ ఉమెన్ జర్నలిస్టుల మీట్ ఏదో అయింది అక్కడ ఆ ఏరియా కొచ్చిలో అనుకుంటాను. అప్పుడు అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పి అడ్రస్ నంబర్ కనుక్కొని ఆమె ఫోన్ చేశారు నాకు. నేనేదో ఇక తర్వాత ఎందుకో నంబర్ పోయింది, నేను కూడా ఇంకెప్పుడు కలవటం కుదరలేదు. కలుద్దామని ఆవిడ చెప్పారు, కుదరలేదు. బహుశా ఇప్పుడు కొచ్చిలో ఉండుంటే మైట్ బి 75-76 years అంతే కదా, అంతే ఉంటుంది. అదే బహుశా అంటే ఆ హోమ్ నడుపుతున్న వాళ్ళు ఎవరైనా తెలిస్తే బహుశా అక్కడ తెలియచ్చు, అడ్రస్ తెలియచ్చు. కొంతమంది ఏదో సినిమా కూడా తీయాలని కూడా అంత అనుకున్నారు కొంతమంది. మరి నేను చెప్పాను ఈ వివరాల ప్రకారం మీరు వెళ్ళి కనుక్కుంటే ఆవిడ దొరకచ్చు, మీరు చూడండి అని చెప్పాను నేను. అట్లా జరిగింది. వెరీ టచీ స్టోరీ కదండి. అంటే మీరు మీ కెరియర్లో అంటే లాట్ మెనీ స్టోరీస్ కరెక్టే, కానీ అది దట్ వాజ్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మై జర్నలిజం. ఒకటి అందులో నాకంటే కూడా నేను ఆ క్రెడిట్ మీనన్ గారికి ఇస్తాను. నేను ఐ వాజ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. బట్ హి వాజ్ జనరస్ ఇనఫ్ టు టేక్ యూ అలాంగ్ విత్ హిమ్. అవునవును. ఎందుకంటే అతను ఏంటంటే అక్కడ తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది. ఆయన అనుకున్నది ఏంటంటే ఆమె మలయాళీ అని తెలియదు, అక్కడ ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు కదా, అందుకని నన్ను రమ్మన్నారు. సో నేను వెళ్ళాను. ఆయన కూడా ఏంటంటే అందులో కూడా లెటర్లో కూడా నాకు క్రెడిట్ ఇచ్చారు, నేను వెళ్ళి పర్సనల్గా మాట్లాడానని చెప్పి ఇదంతా నేను మాట్లాడింది. వెరీ టచ్ అండి. సో చూశారు కదంటే భావనారాయణ గారు చెప్పింది, అంటే హృదయాన్ని తాకే సంఘటనలతో కూడిన ఒక జరిగిన కథ. ఇది జరిగిన కథ, చెయ్యని నేరం. ఆవిడ ఎవరినో ప్రేమించారు, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, నాన్న జడ్జి, హై ప్రొఫైల్ ఫ్యామిలీ, మలయాళీస్, ఆయన అప్పుడు జమ్మూ కాశ్మీర్లో చీఫ్ జస్టిస్గా ఉన్నారు. సో ఈమె హిస్టరీగా బిహేవ్ చేయడంతో తీసుకెళ్ళి ఆ మానసిక చికిత్సాలయంలో చేర్చారు ఎర్రగడ్డలో.
తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళ నాన్నగారు గతించటం, వాళ్ళ మదర్ గతించటంతో ఆమె అట్లా ఉండిపోయింది. వీళ్ళు ఏదో ఒక చిన్న క్లూ పట్టుకొని భావనారాయణ గారు, ముకుంద్ సి మేనన్ గారు మొత్తానికి పెనట్రేట్ చేసి వెళ్ళారు లోపలికి. వెళ్ళిన తర్వాత కానీ తెలియలా ఆవిడ పేరు పేరు కూడా తెలియదు. పేరు గీతా నాయర్ అని, ఆమె మలయాళీ అని. బయటకు వచ్చిన తర్వాత ముకుందన్ మేనన్ గారికి భావనారాయణ గారు చెప్పడం, ఇమీడియట్గా ఆయన సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్కి లెటర్ రాయటం, సబ్సిక్వెంట్గా 3-4 రోజుల్లోనే చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్స్ రావటం, ఆమెను విడుదల చేయడం. పిటి ఏంటంటే 20 ఏళ్ల పాటు హాస్పిటల్లో ఉన్న విషయం ఆవిడకి తెలియదు. భావనారాయణ గారిని అడిగారట ఆవిడ, ఇది ఏ సంవత్సరం అని. 1991. when she was 19 she was admitted there in the hospital. 20 ఏళ్ళు చెయ్యని నేరానికి ఆమె అక్కడ ఉండటమే కాకుండా లైంగికంగా ఆమె మీద దాడులు జరిగినాయి, చెప్పుకోలేదు ఎవరికి. అది ఎక్కడ బయటపడితే ఆసుపత్రి పరువు ప్రతిష్ట మంట కలుస్తాయని దాన్ని కప్పిపుచ్చి సమాధి చేసే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో మనం ఇన్స్ట్రుమెంటల్గా భావించాల్సిన కీలకమైన వ్యక్తి డాక్టర్ కోరాడ ప్రభాకర్ రావు గారు. ఆయనతో ఆయన గొడవ ఏదో ఆయన చెప్పుకోవడానికి ప్రశ్న పిలిచినప్పుడు భావనారాయణ గారు ఆలస్యంగా వెళ్ళటం, వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మీరేం చేయబోతున్నారని నేను అడగటం ఇంక్విజిట్నెస్ తోటి, వేరే కథ ఉందిలే తర్వాత చెప్తానని ఆయన అంటాం, ఈయన కూపీ లాగటం, సబ్సిక్వెంట్గా ముకుంద్ సి మేనన్కి చెప్పడం. ఆయన అంటే ఒక ప్రొయాక్టివ్ జర్నలిజం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళలాగా ప్రెస్ మీట్ అటెండ్ అయ్యి చేతులు దులిపేసుకొని రావటం కాకుండా ఒక ప్రొయాక్టివ్ రిపోర్టింగ్ జర్నలిజం అనేది ఆ రోజుల్లో ఆ ఛాయలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే 1980s నుంచి ఆ మాటకు వస్తే 70s నుంచి కొంతవరకు 2000 వరకు ఉన్నాయి ఆ ఛాయలు. 2000 దాటిన తర్వాత ఆల్మోస్ట్ అవి మాయమైపోయాయని చెప్పాలి. ఎక్కడో కానీ ఇలా టచీ స్టోరీస్ మనకి రావట్లా. వెస్ట్రన్ మీడియాలో ఈ కల్చర్ ఉంది కనుక, యూరోపియన్ మీడియాలో ఈ హృదయాన్ని తాకే సంఘటనలకు సంబంధించిన స్టోరీలు మనం తరచూ చదువుతుంటాం. సోమాలియాలో ఆకలి చావులతో చనిపోతున్న వాళ్ళ ఫోటోలు తీయడానికి వెళ్ళిన ఒక అమెరికన్ ఫోటోగ్రాఫర్ ఆ వేదన, వాళ్ళు పడుతున్న వేదన చూసి సూసైడ్ చేసుకున్నాడు. అంటే హృదయాన్ని తాకే చాలా సెన్సిటివ్ సంఘటనలు ఇవి. దాన్ని వెలికి తీశారు. అండ్ భావనారాయణ గారు చాలా నిజాయితీగా చెప్తున్నారు, క్రెడిట్ ముకుంద్ సి మేనన్ గారికి ఇవ్వాలని. వారు బహుశా వారి సొంత రాష్ట్రంలో ఉండుంటారేమో ఇప్పుడు, చనిపోయారు, 2005లో చనిపోయారు. ఇస్ నో మోర్, బట్ స్టిల్ క్రెడిట్ ఆయనకే ఇచ్చారు. అండ్ గీతా నాయర్ మళ్ళీ మాట్లాడారు 2005లో. మేబీ ఆవిడ ఉండుంటే ఈరోజు 75-76 ఏళ్ళు ఉంటాయేమో కొచ్చిలోట. తప్పనిసరిగా ఆవిడ గురించి కేరళలో ఉన్న మన ఫ్రెండ్స్ ద్వారా ఒకవేళ ఆవిడ నడుపుతున్న అనాథాశ్రమం వివరాలు తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.